మేము ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. మీరు 25,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు బీసీలకి. ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టినో 25,000 కోట్లలో సగం కూడా ఖర్చు పెట్టని విషయం మేము తెలంగాణ బీసీ సమాజానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈయనకి కేసీఆర్ గారికి ఒక షోకు, అబద్ధాలు చెప్పడం, భవనాలకి శంకుస్థాపన చేయడం. డిసెంబర్ 11, 2014లో బంజారా భవన్ కి శంకుస్థాపన చేసిండు, కొమరం భీం ఆదివాసీ భవన్ కి శంకుస్థాపన చేసిండు, బాబు జగ్జీవన్ రామ్ భవన్ కి శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 24, 2014లో క్రిస్టియన్ భవన్ కి శంకుస్థాపన చేసిండు. సెప్టెంబర్ 20, 2015లో మరి కేరళ భవన్ కి శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 29, 2017లో గొల్లకుర్మ భవన్ కి శంకుస్థాపన చేసిండు. 27 మార్చ్ 2018లో గౌడ కమ్యూనిటీకి భవన్ అనౌన్స్ చేసిండు. జనవరి 21, 2017న గ్లోబల్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ అని కడతా అని చెప్పిండు. నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా మీకు, 11 డిసెంబర్ 2014న బంజారా భవన్ కి, కొమరం భీం ఆదివాసీ భవన్ కి, బాబు జగ్జీవన్ రామ్ భవన్ కి శంకుస్థాపన వేసిండు. ఒక్క అడుగు కూడా వేయలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 24 డిసెంబర్ 2014లో క్రిస్టియన్ భవను, సెప్టెంబర్ 20, 2015న కేరళ భవను, 29 డిసెంబర్ 2017న గొల్లకుర్మ భవను, 23 మార్చ్ 2018న గౌడ్ కమ్యూనిటీకి భవను, 21 జనవరి 2017న గ్లోబల్ ఇస్లామిక్ కల్చరల్ సెంటరు. ఇందులో ఒక్క భవన్ కూడా పూర్తి కాలేదు. కొన్ని ప్రకటనలకే పరిమితమైనవి, కొన్ని ఫౌండేషన్ స్టోన్కి ప్రకటితమైనవి. ఈ విధంగా ఇప్పుడు ఆత్మగౌరవ భవన్ కాదు, అసలు ఇప్పటి వరకు శంకుస్థాపన చేసిన భవన్ల కమ్యూనిటీస్ ఆత్మగౌరవం దెబ్బతీసింది కేసీఆర్. ఒక్కొక్క కులాలకి అంటే 1 కోటి 2 కోట్లు, 1 ఎకరం 2 ఎకరం ఇస్తున్నారు. కానీ తన సొంత ఇంటికి మాత్రం, తను నివసించే ఇంటికి 9 ఎకరాల స్థలం 100 కోట్ల కేటాయింపు. అంటే మొత్తం ఒక సామాజిక వర్గం కంటే ఆయన నివసించే ఇంటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. ఆ సామాజిక వర్గానికి ప్రకటించింది ఏది? ప్రకటనలకే పరిమితమైనవి. ఇమాంలకి, మౌజులకి ఈ సాలరీ పెంచే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తుంది. కానీ 12% రిజర్వేషన్ ముస్లింలకు ఎందుకు మాట్లాడతలేడు? గత 2 నెలల్లో 3 సార్లు అయినా, 3 సార్లు అయిన కొడుకు ప్రధానమంత్రిని కలిసినా 12% ముస్లిం రిజర్వేషన్ ఎందుకు మాట్లాడలేదు? లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.